మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుండి 52వ వచనం వరకు. వారు ఎరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహుజన సమూహముతో ఎరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు బర్తిమయి అని గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుము అని కేకలు వేయి మొదలుపెట్టెను. ఊరక ఉండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని మరీ ఎక్కువగా కేకలు వేసెను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా, వారు ఆ గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని వారిని అడగగా, ఆ గుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను అని చెప్పెను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. అదే రీతిగా లూకా సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు అండి. ఈ 2 అధ్యాయాలు చదివినప్పుడు ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. ఆ వ్యక్తి పేరేంటి? గుడ్డి బర్తిమయి. ఈ గుడ్డి బర్తిమయి చూస్తే తను పుట్టకతో గుడ్డివాడిగా కనబడుతున్నాడు, కానీ ఆయన ఉన్న పరిస్థితి చూస్తే ఎలా కనబడుతున్నాడు? అడుక్కునోడుగా ఉన్నాడంట. తన పేరేంటి, తన బ్రతికేంటి, తన స్థితి స్థాయి ఏంటి, తన చేసే పని ఏంటి? ఈరోజు చాలామంది మనం కూడా ప్రశ్నించుకోవాలండి, మన జీవితము మన పేరు తగ్గట్టే ఉందా? ఏంటి మీ పేరు? ఎందుకంటే చాలామంది పేర్లు ఊరక పెట్టుకుంటారు, చిట్టి, బట్టి, బన్నీ. బట్ దేవుని వాక్యానుసారంగా చూస్తే పేరుల్లో జీవితం ఉందండి. యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ నేమ్. మన జీవితాన్ని బట్టి, మన పేరుని బట్టి మన బ్రతుకు ఉంటుంది, మన జీవితం ఉంటుంది. ఈరోజు మనలో కూడా మన పేరు తగ్గ జీవితం మనకు ఉందా? పేరుకు తగ్గ బ్రతుకు మనకు ఉందా? మన తరముకు తగ్గ బ్రతుకు మనకు ఉందా? మన తల్లిదండ్రుల ప్రార్థన తగ్గ బ్రతుకు మనకు ఉందా? లేకపోతే దేవుడు కోరి, దేవుడు నిర్ణయించిన తగ్గ బ్రతుకు మనకు ఉందా? ఈరోజు ఎంతోమంది చీకటి బ్రతుకు బ్రతుకుతున్నామండి, రహస్య బ్రతుకు బ్రతుకుతున్నామండి, మీడియాకర్ అలవాటు ఏదో బ్రతుకుతున్నాంలే, సామాన్య బ్రతుకుంటే చాలులే. చాలామందికి ఆశలు ఉండవు. కారణం ఏంటి తెలుసా? ఆశలు పడి ఏం ప్రయోజనము? ఆశలు పడి బాధపడతాం తప్ప వేరేముంది? దేవుడు వాక్యం తెలియజేస్తుంది, మన ఆశల్ని తీర్చే దేవుడు అంట, ప్రతి మంచి ఆశను తీర్చే దేవుడు అంట. అంటే తండ్రిగా ఒక బిడ్డ ఎలాగైతే ఆశపడిన నిజమైన తండ్రి తీరుస్తానికి ఆశపడతాడో, దేవుడు కూడా మేలైనవి మనకు మంచివి, ఆయన చిత్తంలో ఉన్నవి మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడంట. ఏంటి మీ ఆశ? ఈరోజు చాలామందికి ఆశలు ఏంటి తెలుసా? పక్కనింటోడు చావాలి, వాడికన్నా వాడిని తొక్కి వాడి సీటు నాకు రావాలి. లేదండి, దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తానికి ఇంకోటి తొక్కాల్సిన అవసరంలే. అవసరమైతే మీకు శూన్యంలో ఉండే సమస్తం చేసే దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి మిమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడు. గాడ్ డస్ నాట్ నీడ్ టు డిస్ట్రాయ్ అన్ అదర్, ఓన్లీ దెన్ యూ విల్ లిఫ్ట్ అప్. నో, ఇంకొకటి నాశనం అవుతనే కాదు. కానీ ఏంటి మీరు కోరేది? ఏంటి మీరు ఆశపడేది? ఎందుకంటే ఇక్కడ చూస్తే చాలామంది ఈ గుడ్డి బర్తిమయి బ్రతికే. ఎందుకంటే సహాయం ఎవరు లేరు, ఆదరించేవారు ఎవరు లేరు, బలపరిచేవారు ఎవరు లేరు, ఆదుకునేవారు ఎవరు లేరు. ప్రాముఖ్యమైన తరంగా కనబడుతుందేమో కానీ ఆ తరముకి ఆయనకి ఎవరు సహాయం లేరు. చివరికి ఎలాగ మిలిగాడంట? ఊరు బయట ఒక మూల కూర్చుని అడుక్కుంటున్నాడంట. ఎవరైనా ఆహారం పెడతారా? ఎవరైనా దయ చూపిస్తారా? ఈరోజు చాలామంది బ్రతుకు కూడా ఇదే. ఎవరైనా సహాయం చేస్తారా? ఎవరు ఏదైనా భిక్ష వేస్తారా? ఎవరు ఏదైనా దయని చూపించి కరుణ చూపిస్తారా? ఈరోజు మనుషులు చూడండి, దేవుణ్ణి అడగరు కానీ మనుషుల్ని అడుక్కుంటారు. దేవుణ్ణి నమ్మరు కానీ మనుషుల మీద ఆధారపడుతున్నారు. దేవుణ్ణి విశ్వాసంతో అడగరు కానీ మనుషులు నువ్వవ్వా. ఒక మనిషి ఒకసారి ఇస్తాడండి, రెండోసారి అడగండి ఇసుక్కుంటారు. అవునా కదా? ఈరోజు మనుషుల్ని అడిగి చీపా మనుషుల తర నిందించుకుంటున్నారు. నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు, ఎవరో తీయాల్సిన అవసరం లే. మనుషుల్ని నమ్ముకుంటాం వ్యర్థమో. దేవుని ద్వారా ప్రేరేపించబడితే నువ్వు వద్దన్నా కూడా నీ దగ్గర తెచ్చి పెడతారు. జ్ఞాపకం చేసుకోండి. మనుషుల్ని దేవుడు వాడుకుంటాడు, మనుషులు వాడుకోవడానికి నేను చెప్తలే. మనుషుల్ని దేవుడు వాడుకుంటాడు, మనుషుల ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు, నిశ్చయంగా పంపిస్తాడు. అలాగ పొద్దుగున వారు ఇక్కడ ఉంటే దయచేసి చేతులు హల్లెలూయా చెప్తారా? నిశ్చయంగా పంపిస్తాడు దేవుడు. కానీ
నీవు మనిషిని చూసి దేవుని విడిచిపెడితే ఆ మనిషి నిన్ను అవమానపరుస్తాడు. గతంలో దేవుడు ఒక మనిషి ద్వారా నీకు సహాయం పంపించాడేమో, కానీ ఆ మనిషి దేవుని స్థానంలోకి రానవద్దు. మనిషిని గౌరవించు, ప్రేమించు, కానీ ఆ మనిషి దేవుడు కాదు. ఆనర్ హిమ్, ఘనపరచు. దేవుడు నిన్ను వాడుకున్నాడు, దాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు దేవుని మాట విన్నావు కాబట్టి నువ్వు నాకు సహాయం ఇచ్చావు, కానీ నీవు దేవుడు కాదు. లెట్ నో మ్యాన్ బి ఎ గాడ్. ఏ మనిషి దేవుడు అవనవద్దు. ఈరోజు చాలామంది అడుక్కున్న బ్రతికండి. ఎప్పుడు చూసినా మనుషులను అడుక్కుంటాం, మనుషుల సహాయాన్ని అడుక్కుంటాం. ఒక చోట చీ కుట్టించుకున్న తర్వాత ఇంకో చోట చీకిపోతాం. అందరూ చెవి కొట్టిన తర్వాత చివరి చేసే పని ఏంటి తెలుసా? ఒక మూల కూర్చుని ఉంటాం. ఈ గుడ్డి భరితమై పని కూడా అదే. ఒక మూల కూర్చుని ఉన్నాడంట. ఎవరిని ఏం అడుగుతానికి లేదు. ఎవరైనా దయ చూపిస్తే ఆ దారిపోయేవారు ఎవరైనా దయ చూపించి ఏదైనా వేస్తే ఆ రోజు బ్రతుకుపోతుంది. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తాడన్నప్పుడు చాలామంది దేవుడు అనుగ్రహించే సహాయాన్ని విడిచిపెట్టి అద్భుతం జరగాలంట అని మౌనంగా కూర్చొని ఉన్నారు. ఎప్పుడైనా సరే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీవు చేయగలిగింది ఏదైనా ఉంటే ఆయన చేయడండి. ఈ మాట అర్థం చేసుకున్నారా? నీవు చేయగలిగింది ఏదైనా ఉంటే దేవుడు నీకు చెయ్యడు. ఈరోజు చాలామంది నీవు చేయగలిగింది దేవుడు నీకు చేయాలని ఆశపడుతున్నారు. అలాగ మీరు ఆశపడలేఅయితే దేవుడు మీ పనుడుగా మీరు చూస్తాం. ఇక్కడ బాటిల్ ఉంది, దాహం వేస్తుంది, నేనేం చేయాలి? తీసుకుని తాగాలి. తీసుకుని తాగాల్సిన వాడిని, దేవా నాకు దాహం వేస్తుంది, ఈ బాటిల్ నుండి నీరు నా నోట్లకి. ఈరోజు చాలామంది ప్రార్థనలు కూడా అలాగే ఉన్నాయి, చాలామంది బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. మీరు చేయవలసింది విశ్వాసంతో అడుగు తీగునా, దేవా నాకు చేసి పెట్టు. ఎప్పుడైనా సరే ఒక మనుషుడు చేయగలిగింది చేయవలసిన సమయంలో చేయకపోతే అది మన తప్పండి. ఆ దినంలో చూస్తే దేవుడు అనేక అద్భుతాలు చేసింది. ఈరోజు మెడికల్లీ ఇట్ ఈస్ ట్రీటబుల్. కానీ ఈరోజు చాలామంది నన్ను నాకు ఏమొద్దు సహాయము, లేదు నేను తీసుకోను. మనుషుడు చేయగలిగింది ఏదైనా ఉంటే మనుషుడు చేసుకోవాలి. మనుషుడు చేయలేని పరిస్థితుల్లో, మనుషుడికి చేయలేని సాధ్యము లేని పరిస్థితుల్లో అప్పుడు మనం దేవుని అడుగుతాం, దేవా డూ ద సూపర్ న్యాచురల్. అసాధ్యమైన కార్యములు సాధ్యపరచు, సుసాధ్యపరచు. డూ ద సూపర్ న్యాచురల్. అసాధ్యమైనవి జరిగించే ప్రభువా. ఇఫ్ ఇట్ ఇస్ నార్మల్, సాధ్యమైనవి ఏదైనా ఉంటే దేవుడు అంటాడు నువ్వు చేయి. నీవు చేయలేనుందా నన్ను అడుగు. నీకు అద్భుతం అన్న ప్రతిసారి మనుషుడి ద్వారంగా చేయలేనివి. ఈ గుడ్డివాని పరిస్థితి చూస్తే మనుషుడు ఎవ్వరు ఏ సహాయము చేయలేని పరిస్థితి. మనుషుడు సహాయము చేయలేని పరిస్థితుల్లో ఒక మూల కూర్చుని అడుక్కుంటున్నాడంట. ఎవరన్నా నాకు దయ చూపించండి, ఎవరన్నా ఈ పూటకు ఒక ఆహారం ఇస్తే తిని బ్రతుక్కుంటాను. కానీ ఆ వ్యక్తిలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఎప్పుడైనా సరే కృంగిదల కలిగినప్పుడు, ఎప్పుడైనా సరే జీవితంలో విఫలమైనప్పుడు, ఎప్పుడైనా సరే అందరూ మన ముందు ఆశీర్వదించబడుతూ మనం మాత్రం ఏం చేతకాని పరిస్థితులు ఉన్నప్పుడు మనలో దురాత్మ సులభంగా పనిచేస్తాడండి. దురాత్మలు అనేటప్పుడు ఎలాంటి ఆత్మలు? దేవుని పైన కోపం తీసుకొచ్చే ఆత్మ. ఇక్కడ ఎవరైనా దేవుని పైన కోపపడేవారు ఉన్నారా? చాలామందిని చూశాను నేను. దేవుడు చేయడా ఏంటి? దేవుడి పనుడా? ఆయన దేవుడు అండి. ఆయన మహిమలోకి ఎవరు వెళ్ళగలుగుతారో? ఆయన మహిమను చూసిన ప్రతిసారి ప్రతి ఒక్కరు సాష్టాంగ నమస్కారం పడిన వారు ఉంటారు, ఎంత ఘనుడైనా సరే. కానీ ఆయనని వేడుకున్న ప్రతి ఒక్కరికి ఆయన దయ చూపించే దేవుడు అంట. ఎక్కడైతే నిరుత్సాహము, విఫలత కలిగిన పరిస్థితులు ఉన్నవారు ఉన్నారో అక్కడ వెంటనే ఈ దురాత్మ వస్తాడు. నీ దేవుడు సాయం చేయడే? దేవుడు నమ్మం ఏం జరగలేదే? దేవుని మీద కోపం వస్తుంది. దేవుని మీద నెక్స్ట్ ఎవరి మీద వస్తుంది తెలుసా? మనుషుల మీద వస్తుంది, ముఖ్యంగా సొంత వారి మీద వస్తుంది. ఈరోజు చూడండి, చాలామంది ప్రార్థనా భారాలు కోరినప్పుడు మా సొంతోలే మా మీద చేతబడులు చేశారండి. ఎందుకు సొంతోలే మీ మీద చేతబడులు చేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకు అంటే మా ఆశీర్వాదాన్ని, మా వర్ధలింపుని, మా మేలుని ఎందుకు? వారికి జరగలేదు, నీకు జరుగుతుంది. కక్ష, వారు విఫలమవు నీకు ఘనత తట్టుకోలేకపోతున్నారు. ఈ దురాత్మ ఎంతో మందిలో ఇతరుల లాభాన్ని, ఇతరుల మేలుని, ఇతరుల ఆశీర్వాదం చూసినప్పుడు పగ పట్టేది, కక్ష పట్టేది, వారిని ఎలాగైనా అణిచివేయాలనేది. నేను సాధిస్తానన్న మనస్తత్వం రాదు.
నేను చేయగలుగుతాను అన్న మనస్తత్వం రాదు. వారిని ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా నెక్స్ట్ ఆశీర్వదిస్తాడు అన్న విశ్వాసం కలగదు. వారిని ఎలాగన్నా ఆపివేయాలి. కక్ష, పగ. ఈరోజు అలాంటి స్వభావం ఇక్కడ ఉన్నదా మీలో? కానీ అటువంటి పని చేస్తుందంటే అది దురాత్మ పని చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. రెండో రకం ఏంటంటే క్షమించరాని మనసు అంట. వారు అలా చేశారు కాబట్టి నాకు ఇలాగైంది. ఈరోజు చాలామంది జీవితంలో ఇతరుల మీద సాకులు చెప్తూనే ఉంటారు. ఎందుకు ఇది చేయలేకపోయావు? వారు అలాగ చేశారు కాబట్టి నాకు ఇలాగైంది. వారు అలా చెప్పారు కాబట్టి నాకు ఇలాగైంది. వారు నన్ను చేయడం లేదు కాబట్టి నాకు ఇలాగైంది. వారి బలహీనతలను వారు ఒప్పుకోరు, కానీ వారి బలహీనతల్ని ఇతరుల మీద నేరాలుగా మోపేవారు. ఇతరుల మీద చెప్పుకుంటూ వారిని దులుపుకునేవారు. అంగీకరించరు. వారిలో ఉన్న బలహీనతలు అంగీకరించరు. మన బలహీనతలు మన అంగీకరిస్తేనే కానీ దేవుడి దగ్గర మన బలహీనతల గురించి మనకు బలాన్ని వేడుకోలేమండి. నీవు అంగీకరించిన దానికి దేనికి నీకు సహాయం రాదు. జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైతే అంగీకరిస్తారో దానికే మీకు సహాయం అనుగ్రహించబడుతుంది. ప్రభువా నేను పాపిని నేను ఒప్పుకుంటే దేవుడు పాపాన్ని క్షమిస్తాడంట. నేను పాపమే చేయలేదన్న వాడికి క్షమాపణ ఉందా? నేను పాపినే కాదు అనే వ్యక్తికి క్షమాపణ ఉందా? ఈరోజు చాలామంది వారు బలహీనతలు ఒప్పుకోకుండా ఇతరుల మీద మూడో రకమైన దురాత్మ ఏంటి తెలుసా? భయము. గతంలో చేయలేకపోయావు కదా, ఇప్పుడు కూడా చేయలేవు. గతంలో జరిగించలేకపోయావు కదా, ఇప్పుడు కూడా జరిగించలేవు. ఈ ఆత్మ ఎంతో మందిని అంచెదినాల్లో పట్టి పీడిస్తుందండి. నీకు కుదరదు, నీకు రాదు, నీ బ్రతుకు ఇంతే, నీ ఇంతే జీవితము. చాలామంది నా కర్మ ఇంత. ఏ దేవుడు ఎవరినన్నా నాశనంగా బ్రతకాలని పుట్టించాడా? దేవుని తలంపులు మీ పట్ల నాశనకరమైనవా? దేవుడు అంటాడు, నీ పట్ల నా తలంపులు మేలైనవే కానీ కీడైనవి కాదు. నిన్ను వర్ధిలింప చేయాలని ఆశపడుతున్న దేవుడు, నువ్వు నాశనం అవ్వాలని కోరుతున్న దేవుడు కాదు. ఎంతోమందిలో చేదైన బ్రతుకు, తునీకరణ, వేదన, ఇటువంటి బ్రతుకుల్లో మనుషులు జీవిస్తున్నారండి. ఈ గుడ్డి భర్తమై పరిస్థితి చూస్తేనండి, ఊరు బయట కూర్చుని ఉన్నాడు. కానీ మనం చదివితే యేసు ప్రభు ఆ మార్గమున ఏం చేస్తున్నాడంట? నడుచుకుని పోతున్నాడంట. ఎక్కడ మాట చదువుదామండి? వారు నజరేయుడైన యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయగా. ఆగండి, నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ గుడ్డివాడికి కళ్ళు లేవు, యేసు ప్రభుకి కళ్ళు ఉన్నాయా లేవా? గుడ్డివాడు చూడలేకపోతున్నాడు, యేసు ప్రభు చూడగలుగుతున్నాడా లేదా? ఎందుకంటే చాలామందికి ఇదే ప్రశ్న. దేవునికి తెలియదా నా పరిస్థితి? దేవునికి తెలియదా నా జీవితమో? దేవునికి తెలీదా? దేవుడు చేయడే? అలాంటి వారికి జవాబు ఇక్కడ ఉంది, దయచేసి చూడండి. ఎందుకంటే ఈ గుడ్డివాడు అక్కడ ఊరి బయట కూర్చున్నాడు. యేసు ప్రభుకు తెలియదు ఆయన స్వస్థపరచాలని? యేసు ప్రభుకు తెలియదు ఆయన స్వస్థత నెక్స్ట్ అని? అనేకసార్లు వాక్యంలో చూస్తే యేసు ప్రభు అవసరతలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళాడు, కానీ వారి మధ్య నుండి వెళ్తాడండి. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? ఎందుకు హల్లెలూయా చెప్పనని తెలుసా? అనేక సార్లు దేవుడు నీ దగ్గరికే రాడేమో, కానీ నీ ఉన్న స్థితిగతుల్లోకి ఆయన అడుగు పెడతాడండి. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆ వ్యక్తి ప్రాంతంలో నడుచుకుని పోతున్నాడంట. యేసు ప్రభు నడిచిపోయే ప్రతిసారి అక్కడ సందడి ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు వెళ్ళే ప్రతిసారి ఆయనతో పాటు 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు మాత్రమేనా? ఊరు ఆయనతో వెళ్తుంది. ఎంతోమంది అద్భుతాలు, ఎంతోమంది దీవెనలు, ఎంతోమంది జీవితాల కార్యాలు, వారందరూ ఘనతతో హడావిడి. ఒక మనిషి వెళ్తాడంటే పక్కన మార్చింగ్ మొత్తం ఊరు నడుచుకుని వెళ్తుంది. కానీ గుడ్డి భర్తమై విన్నాడంట. అంటే ఒకసారి ఆలోచించి చూడండి, గుడ్డి భర్తమైకి చూపు లేదు, కానీ ఏం చేయగలుగుతున్నాడు? వినగలుగుతున్నాడు. గుడ్డి భర్తమై చూడలేకపోతున్నాడు, కానీ వినగలుగుతున్నాడు. ఈ మాటతో ఒకసారి అవుతే మీ జీవితంలో మీరు కొన్ని చూడలేకపోతున్నారు, కానీ దేవుడు అడుగుతున్నాడు, నువ్వు వినగలుగుతున్నావా? నీవు చూడలేకపోతున్నావు, కానీ నువ్వు వినగలుగుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసము. దేవుని వాక్యం వినటం ద్వారా విశ్వాసం కలుగుతుందంట. దేవుడు అంటున్నాడు, నువ్వు వింటే పర్వాలేదు, నువ్వు చూడకపోయినా నిశ్చయంగా చూడగలిగిన అవకాశం ఉంది, కానీ వింటున్నావా?
ఎందుకంటే ఈ గుడ్డి భర్తమై వారి మధ్య నుండి యేసు ప్రభు నడుచుకుని పోతా ఉంటే వింటున్నాడు, అడుగుతున్నాడు పక్కన, ఎవరు? అదే మొదటిసారి విన్నట్టుగా కనబడదు. ఎందుకంటే యేసు ప్రభు అనేక సార్లు ఆ ప్రాంతంలో ఊరు లోపటికి ఊరు బయటికి వచ్చి పోతున్నాడు. మొదటిసారి విన్నాడేమో, ఏంటి అంత హడావిడి? నజరేయుడని యేసు వెళ్తున్నాడంట. ఏంటి అంత హడావిడి? నజరేయుడని యేసు దాటుకుని పోతున్నాడంట. ఏంటి ఆయనలో ప్రత్యేకత? ఎందుకు ఇంత గోల ఆయన చుట్టూ? ఆయన అద్భుతాలు చేస్తాడంట, చచ్చినోడిని లేపుతాడంట, అనారోగ్యస్తులు ముట్టి స్వస్థపరుస్తాడంట, కుంటోళ్ళకి కాలు ఇస్తాడంట, గుడ్డోళ్ళకి కళ్ళా ఇచ్చాడా? నిజంగానే ఇచ్చాడా? అయితే ఇంకోళ్ళకి చేశాడా? అయితే నాకు కూడా జరుగుతుంది అన్నమాట. అంటే నేను కూడా చూడొచ్చు అన్నమాట. ఈ గుడ్డి భర్తమై చూస్తే అతడు ఆశ కలిగి ఉన్నాడు, ఈ యేసు మరలా వస్తాడా? నేను కోరుతున్న ఈ యేసు మరలా వస్తాడా? గతంలో నేను అవకాశం కోల్పోయాను, కానీ యేసు మరలా వస్తాడా? నిజంగా మీకు అలాంటి ఆశ ఉంటే దేవుడు మీ కొరకు, మీ ముందు, మీ పక్షాన వస్తున్నాడండి. కానీ ఇక్కడ చూస్తే ఈయన విన్నాడంట, ఈసారి విన్నాడంట. మరలా గోల వినబడుతుంది. ఈయన సీరియస్గా అంతసేపు అడుక్కుంటున్నాడు. అడుక్కున్నవాడి దగ్గరికి మరలా గోల వస్తుంది. ఎవరు వెళ్తున్నారు అని అడిగాడంట. అంతే. ఎవరు వెళ్తున్నారు అన్న వెంటనే, యేసు వెళ్తున్నాడు అన్న వెంటనే నేను ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడో మీరు చెప్పండి చూద్దాం. ఇట్లా పిలిచాడా? అస్సలు ఆగి ఉండేవాడు కదా. ఎలా పిలిచాడంట? అలా పిలిచింది కాదు. ఎందుకంటే మీకు నిజంగా ఆయన పిలుస్తానికి మీకు చెప్తున్నారేమో, కానీ ఆ వ్యక్తికి ఏంటి తెలుసా? తనకు కలిగి ఉన్న ఒకే నిరీక్షణ, తనకి స్వస్థపరచగలిగిన ఒకే వ్యక్తి, తన బ్రతుకుని, తన జీవితాన్ని నిరంతరానికి మార్చగలిగిన ఓన్లీ సోర్స్ ఒకే వ్యక్తి. ఆయనను చూస్తే చాలు నా బ్రతుకు మారిపోయింది, ఆయనను ముడితే చాలు నాకు స్వస్థత, ఆయన దగ్గరికి వెళ్తే చాలు ఇంకా నా బ్రతుకు అయిపోయింది అని ఆశతో ఉన్న వ్యక్తి దావీదు కుమారుడా అని ఉంటాడా? దావీదు కుమారుడా కేక వేశాడంట. ఎక్కడ మీరు కేక ఏంటి చూద్దాం. నెక్స్ట్ ఏమంటున్నాడు? నన్ను కరుణించు. ఎంతమంది నిజంగా ఆయన కరుణను అడుగుతున్నారండి? హల్లెలూయా చెప్తారా? ఆయన కరుణను వేడుకోవాలంట. ఆయన నీ ముందు నుండి వెళ్తున్నాడు, కానీ నీకెంత కావాలి ఆయన తాకుదల? నీకెంత కావాలి ఆయన కరుణ? నీవు ఎంత నమ్ముతున్నావు నన్ను కరుణించే దేవుడు? దేవా, నువ్వు కరుణిస్తే చాలు నా బ్రతుకు మారిపోతుంది అయ్యా, నీవు కరుణిస్తే చాలు నా జీవితము మారిపోతుంది ప్రభువా. ఆయన కేక వేస్తున్నాడంట, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కానీ ఎప్పుడైతే కేక వేస్తున్నాడో మనం వాక్యం చదివితే ఏం కనబడుతుంది తెలుసా? పక్కన ఉన్నవారు మీరు కేక ఏంటని చెప్తారు. రెడీ, 1 2 3. ఈరోజు చాలామంది ఉస్సులు కొట్టేవారు ఉన్నారు, బుస్సులు కొట్టేవారు కనబడతారు. కొంచెం విశ్వాసాన్ని కనబడితే చాలు, కొంచెం చేతులు వచ్చి దేవా అనిపి డిసిప్లిన్, మౌనంగా ఉండాలి. ఆయన కేక వేస్తూ ఉంటే పక్కన ఉన్నవారు బోధకుడిని డిస్టర్బ్ చేయొద్దు. ఒరే, నీకు బోధకుడయ్యా, నాకు రక్షకుడయ్యా. నీకు బోధకుడు, నువ్వు కేవలం వినిపోతున్నావు, నీకు బ్రతుకు మారదు. నాకు రక్షకుడు, నా బ్రతుకును మార్చే దేవుడు, నా కొరకు సర్వం చేయగలిగిన దేవుడు. ఈరోజు ఏ రీతిగా చూస్తున్నాడు? బోధకుడిగా చూస్తున్నారా, రక్షకుడిగా చూస్తున్నారా? ఎందుకంటే ఈ లోకంలో కూడా చాలామంది యేసుని బోధకుడిగా చూస్తున్నారు. యేసు చెప్పిన మార్గములు బ్రతుకులను మార్చేవాడు యేసు ప్రభు. నమ్మేవారు హల్లెలూయా చెబుతామా? మన రక్షకుడు అండి, మన రక్షకుడు యేసు మాత్రమే. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. యేసు కూడా మార్గం అంట. నో,
నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి దగ్గర చేరలేరు. యేసుప్రభు చెప్పిన మాటలు. ఈరోజు చాలామంది ఆయన పక్కనే ఉంటారేమో కానీ ఆయన ఎవరో గ్రహించుకోలేరు. కానీ ఈ వ్యక్తి విన్నదాన్ని బట్టి గ్రహించుకున్నాడు. ఈ సమయంలో దయచేసి స్థలంలోంచి దేవుడు మీ జీవితంలో అడుగుతున్నాడు, నీకేం కావాలి? తల నుంచి విశ్వాసంతో దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని, మీకేం కావాలో అడగండి. మీరు చెప్పండి మీకేం కావాలో. దేవుని సన్నిధిలో ఎప్పుడు నోరు ఎప్పలేదేమో, స్వరం ఎప్పలేదేమో, మీ పక్కన ఉన్న ఎవరున్నారో మర్చిపోండి. మీ బ్రతుకుని మార్చి, మీ గతాన్ని తుడిచివేసి సమస్తము నూతన పరిచే దేవుడు ఉన్నాడండి. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నూతన కార్యములు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యములు జరిగించే దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. నా దేవునికి సమస్తము సాధ్యమే. నీవు ఎరిగొన్నావా? నీవు చెప్పగలుగుతున్నావా? నేను ఎరిగొన్నానయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు. నీవు చెప్పగలుగుతున్నావు, నేను ఎరిగొన్నాను ప్రభా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు. నేను ఎరిగొన్నాను ప్రభా, నువ్వు ముట్టే యెహోవా రాఫావయ్యా, నువ్వు స్వస్థపరిచే దేవుడు. నా చేదైన జీవితాన్ని బాగు చేసే దేవుడు, నా బ్రతుకుని మార్చే దేవుడు. యెహోవా రాఫా, నా జీవితాన్ని మార్చేయ్యా. మారానే మధురంగా మార్చేదేవా, మారాలాగుందయ్యా నా బ్రతుకు. నువ్వు మార్చు ప్రభువా, మార్చు ప్రభువా, నా బ్రతుకుని మార్చు ప్రభువా. నాకు కావాల్సిన విడుదల దయచేయి, నాకు కావాల్సిన విడుదల దయచేయి. ఏంటి మీ బంధకాలు? అడగండి విడుదల. ఏంటి మిమ్మల్ని కట్టిపెట్టినవి? ఏంటి మీ జీవితాన్ని పాడు చేస్తున్న కార్యాలు? అడగండి, రక్షకుడిని అడగండి. రక్షకుడు ఉన్నాడు మనకి, యేసు ప్రభు. ఆయన నామంలో మనకు రక్షణ. ఆయన వెల చెల్లించాడండి. ఆయన రక్తము ద్వారంగా మనల్ని శుద్ధీకరించి ఆయన సొత్తైన ప్రజలుగా, రాజులైన యాజక వంశంగా, ఆశ్చర్యకరమైన వెలుగులో నడుచువారుగా, ఆయన వాగ్దానము చేసినట్టుగా, ఆయన నిర్ణయము చొప్పున ఆయన రాజ్యములు ఆయనతో పాటు నిరంతరం ఉండువారుగా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. దేవా, మా మధ్యలో నువ్వు సంచరిస్తున్నావు. వందనంలో అయ్యా, వందనంలో ప్రభా, నువ్వు ఆశ్చర్యకరాలు చేసే దేవుడు అయ్యా. ఇదిగో నీ బిడ్డలు ఇప్పుడు కేక పెట్టినప్పుడే, ఇప్పుడు పిలిచేటప్పుడే, ఇప్పుడు ఏడుస్తూ ప్రభువా అని పిలిచేటప్పుడే, ఎవరెవరైతే నిన్ను పిలుస్తున్నారో వారిని కరుణించయ్యా, కరుణ చూపి ప్రభువా. అడగండి, దేవా నాకు కరుణ చూపి, నా కుటుంబం పైన కరుణ చూపి, నా జీవితంలో కరుణ చూపి. అడగండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. బిక్కరగా కేక వేయండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేక వేయాలి, మీ కేక రావాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ప్రతి ఒక్కరు నిజంగా కోరినట్లయితే బిక్కరగా కేక వేయండి, నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఎంతగా కోరుతున్నారు, ఎంతగా కోరుతున్నారు, ఎంతగా ఆశపడుతున్నారు. అడగండి, దావీదు కుమారుడా నన్ను కరుణించు. అలాగే మన చప్పట్లు కొట్టి దేవుడు నామని మహిమపడుతున్నామండి. చాలిన దేవుడు, మనకి ప్రేమ చూపించి నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు, జీవితాన్ని మార్చే దేవుడు అండి. మీ బ్రతుకుని మార్చే దేవుడు, మీ జీవితాన్ని సాక్షిగా మార్చే దేవుడు, మీ జీవితంలో నూతన కార్యాలు జరిగించే దేవుడు. వందనములయ్యా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని చూడయ్యా, ప్రతి ఒక్కరిని పేరు పేరు నన్ను వేరుకున్నట్టు. ఆనాడు ఆ గుడ్డి భర్తమై కొరకు ఆ ప్రాంతంలో వెళ్తూ తన విశ్వాసముకు తగినట్టుగా తనకి స్వస్థతనిచ్చావయ్యా, దృష్టినిచ్చావయ్యా, జీవితంలో ముందుకెళ్ళే భాగ్యాన్ని ఇచ్చావు ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న నీ బిడ్డలను చూడు ప్రభా, ఎటువంటి పరిస్థితుల్లో నన్ను విరిగొన్నావు. విరిగిన స్థితి, విరిగిన బ్రతుకు, చేతకాని బ్రతుకు, ఓటమి కోల్పోయే బ్రతుకు, నిరుత్సాహంతో కృంగిప్పి ఎవరి దగ్గర తల చూపిలేని బ్రతుకు, గొప్ప ప్రారంభమైన కానీ ఇప్పుడు కృంగిదలతో ఉన్నవారిని చూడు ప్రభా. ఈరోజు విశ్వాసంతో నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థనతో ఏకీభవిస్తూ వారి జీవితాన్ని నీ చేతులకు సమర్పించిన వారిని చూడు ప్రభా. గత సంవత్సరములంతా మిడతలు తినివేసేయేమో కానీ ఇదిగో ప్రభా, నీ వైపు తిరుగుతూ నీ సహాయాన్ని వేడుకుంటూ
నీ పాదాలు పట్టుకుంటున్నాం. వీరి జీవితంలో ఈ సంవత్సరంలో అత్యధికమైన విజయము కలుగునుగా కాడు ప్రకటిస్తున్నాను. నీ బిడ్డల జీవితంలో ఇంకా ఓటమి కాదు ప్రభా, అవమానము కాదు ప్రభా, మనుషుల్ని ఆశ్రయించే బ్రతుకు కాదు ప్రభా. నీవు శక్తినిచ్చే దేవుడు, నువ్వు సమయాన్ని ఇచ్చే దేవుడు, నువ్వు అవకాశం ఇచ్చే సమస్తము నూతనపరిచే దేవుడు. ఈరోజు నీ బిడ్డలకు అవసరం దృష్టి దయచే ప్రభా, దృష్టి దయచే ప్రభా. దృష్టి లేక నా ప్రజలు నశించిపోతున్నారన్నావై. ఎంతో మందికి నువ్వు వారి కొరకు కలిగి ఉన్న తలంపులు, కార్యాలు, ప్రణాళికలు ఎరగని వారుగా ఏదో సామాన్యమైన బ్రతుకుతూ ఏదో ఇదే జీవితమలే అని అడుక్కుని తినే బ్రతుకుల్లో బ్రతుకుతున్నారు. కానీ ఏ ఒక్కరు అలుపులు కాదే నీ దృష్టి. నీ రక్తంలో కడగబడిన మేము ఘనులమే ప్రభువా. నీ రక్తంలో కడగబడిన మేము పరలోక రాజ్య వారసులమే ప్రభువా. నీ రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలమని మేము నమ్ముతున్నామయ్యా. వీడికి, శాపానికి, అవమానానికి, దుఃఖానికి, ఏ చీకటికి మా మీద అధికారం లేదు. ఈరోజు ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే వారి జీవితంలో నీ చేతుల్లో సమర్పించుకున్నారు, వారి జీవితంలో వెలిగించు. నీ మహిమ కొరకు నిలబెట్టు. ఈ సంవత్సరము వేగముగా వెళ్ళాలయ్యా. గతంలో చేయలేని కార్యములని వేగంగా స్వతంత్రించుకోవాలి ప్రభువా. సూపర్ న్యాచురల్ స్పీడ్, ద ఇయర్ ఆఫ్ స్పీడ్, అతి వేగంగా సాధించాలి ప్రభువా. మనిషి ద్వారా సాధ్యపరచలేని దేవుని ద్వారా సాధ్యమని నమ్ముతున్నాము ప్రభువా. ఏరియా మీదకి నీ ఆత్మ దిగి వచ్చినప్పుడు రథాల కన్నా వేగంగా పరిగెత్తాడు ప్రభువా. అటువంటి రీతిగా నీ బిడ్డలు సమస్తములో అత్యధికమైన విజయం ఈ సంవత్సరంలో అతి వేగంగా నీ బిడ్డలకి కలుగునుగా కాని ప్రకటిస్తున్నాను. ఏ శత్రువు వీరిని పోరాడుతున్న వీళ్ళదు. ఎటువంటి శత్రు సమూహము వీరి విరోధం వచ్చినా కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి జయము కలుగునుగాక. జయధ్వనితో నీ బిడ్డలు బ్రతకాలి ప్రభా. వీరికి తన ఆత్మ మమ్మల్ని యాతన వీల్లేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం నీ పరిశుద్ధాత్మ మాలో నుండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపించాలని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్తామా అండి? దైవం